అతని వయసు చిన్నదే, కానీ లక్ష్యం మాత్రం పెద్దది. అందుకే 20 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల ప్రగతికి సోపానాలు చేస్తున్నాడు. చిన్న వయసులోనే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు హేమంత్. అంతేకాదు, జపాన్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లు పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదని చెబుతున్న హేమంత్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. అతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చదువుతున్నది బీటెక్ థర్డ్ ఇయర్. వయసు 20 ఏళ్లే, కానీ ఆలోచనల్లో మాత్రం 60 ఏళ్ల అనుభవజ్ఞుడు. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు అతి చిన్న వయసులోనే. ప్రజెంట్ టీవర్క్స్లో అయితే పనిచేస్తూ ఉన్నాడు. జపనీస్ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన హేమంత్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సో ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప విజయాలు సాధించడానికి కారణాలు ఏంటి, ఇది ఎలా సాధ్యమైంది, ఇప్పుడున్నటువంటి యువతరానికి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ హేమంత్ గారు. సో చెప్పండి, అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు చాలా చిన్న వయసులో చాలా అచీవ్ చేసేస్తున్నారు. సో ఎలా సాధ్యమైంది ఇదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. సో నా పేరు హేమంత్. సో నేను బీటెక్ థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. సో టీఎఫ్ తెలంగాణ వ్యవస్థలో చిన్న వయసులోనే అతి ఇంటర్న్గా పనిచేశాను. సుమారు 100+ స్టార్టప్స్ కింద పనిచేశాను. పెద్ద పెద్ద కార్పొరేట్స్ కింద, కంపెనీస్ కింద, ఇంటర్నేషనల్ పీపుల్ కింద పనిచేశాను. సో అలానే నా వర్క్ గురించి కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే జపనీస్ కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకున్నారు. సో ఆపరేషన్స్ లీడ్ ప్రకారంగా సో నేను మాట్లాడే విధానం, నా బిజినెస్ స్ట్రాటజీస్, నేను డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ గురించి బాగా నచ్చింది వాళ్ళకి. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇండోబాక్స్ అనే సంస్థ వాళ్ళు, జపనీస్ ఫర్మ్ వాళ్ళు ఇండియా జపాన్ని కొలాబరేషన్స్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళని కలుపుతారు. సో నాకు ఒక ఆపరేషన్ లీడ్స్ ఇచ్చి సుమారు సంవత్సరం దాకా వాళ్ళతోనే పనిచేశాను. సో గవర్నమెంట్ వ్యవస్థలు వాళ్ళకి చిన్న ఏంటంటే జపనీస్ వాళ్ళకి ట్రస్ట్ అండ్ నమ్మకం అని ఉంటుంది. సో చిన్న వయసులోనే వాళ్ళకి నేను ఏం చేశానంటే మన వ్యవస్థలు ఇలా నడుస్తాయి, మన వ్యవస్థలు ఇలా ఉంటాయి, ఆ జపనీస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చేపించాను. సో ఆ ట్రస్ట్ అని నిలబెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీస్ అయినా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అయినా, పెద్ద పెద్ద గవర్నమెంట్స్ అయినా జపనీస్ వాళ్ళకి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము రూపొందించి వాళ్ళని రమ్మంటున్నాం ఇక్కడికి. సో ఇప్పుడు మనకి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది అని చెప్పారు. సో దాన్ని తీసుకురావడంలో మీది కీలక పాత్ర. ఇంకా రానున్న కాలంలో ఎటువంటి ప్రాజెక్ట్స్ పైన మీరు పనిచేయబోతున్నారు? సో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కూడా మేము మా జపనీస్ ఫర్మ్ నుంచి తెచ్చామండి. సో అది సుమారు 20 కోట్ల నుంచి. సో దే హ్యావ్ సైన్ అండ్ ఎంఓయూ కూడా చేశారు టీవర్క్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇంకా జపనీస్ సెమీ కండక్టర్ కూడా. సో నేను కూడా మా ఫౌండర్తో పాటు నేను కూడా అతనితో కూడా ఉన్నాను. సో మేము ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ నేర్పిస్తున్నాం. సో ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ ఇక్కడ తెస్తే అలా 10 సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు జపనీస్ వాళ్ళకు ట్రస్ట్ అండ్ నమ్మకం అని వస్తుంది. అది వచ్చిన ద్వారా మన ఇండియా సెమీ కండక్టర్లో చాలా లీడ్ చేస్తుంది ఇంకా ప్రస్తుతానికి జపనీస్ వాళ్ళకి. అండ్ మనకి ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా మెరుగ్గా పెరుగుతాయి. ఎందుకంటే 2027లోగా సెమీ కండక్టర్స్, ఏఐ చిప్స్ అనేవి చాలా సాధారణంగా ఘోరంగా పెరుగుతాయి. అంటే ఇప్పుడున్న యువత ముఖ్యంగా అంటే డిగ్రీస్, గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. జాబుల వేటలో కొంతమందికి వస్తాయి, కొంతమందికి రారు. అలాంటి వారికి మీరు ఒక ఇన్స్పిరేషన్. సో వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు చాలామందికి ఏఐ ఇంకా ఇంటర్న్షిప్స్ చాలా అవకాశం ఉంది. సో నేను ఇక్కడ టీఎఫ్ వ్యవస్థలో 17 ఇయర్స్కి నేను స్టార్టప్స్ కింద పనిచేశాను. ఆ ఎకో సిస్టమ్ అనేది నాకు ఒక అర్థమైంది. ఒక స్టార్టప్ విధానం ఎలా పనిచేస్తారు, ఒక మనిషి, ఒక ఫౌండర్ ఎట్లా ఆలోచిస్తారు, కార్పొరేట్స్ ఎలా ఆలోచిస్తారు, బిజినెస్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ చుట్టూ పెరగాలి, వాళ్ళ చుట్టూ గ్రో అవ్వాలి. సో సింపుల్గా ఏంటంటే అండి, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా ఒక సొంత స్టార్టప్ బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో 19 ఏళ్ళకి నేను ఒక స్టార్టప్ బిల్డ్ చేశాను. సో గ్రో అథ్లీట్ అని స్పోర్ట్స్ వ్యవస్థను స్థాపించాను నేనైతే. సుమారు దీంట్లో మనకి ఏంటంటే ఇండియాలో ఉన్న 300 కోట్ల మంది స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో ఒలింపిక్స్లో మనం ఎందుకు ల్యాగ్ అవుతాం? ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, కింద మనం బిజినెస్ గిరిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ అనేది చాలా కాంపిటేటివ్గా ఉంది. ఏఐ టూల్స్, ఏఐ వ్యవస్థలు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి, జాబ్స్ కూడా పోతున్నాయి. కానీ అలా అని భయపడకూడదు. మొత్తాన్ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ తయారు చేయాలి. మనం సొంతంగా మన దుకాణం ఓపెన్ చేయాలి, మన స్టార్టప్ ఓపెన్ చేయాలి. బయట ఉన్న ప్రాబ్లమ్స్ అని తీసుకొని ఒక మంచి ఆలోచనతో మనం గ్రో అవ్వాలి. అండ్ సెకండ్లీ ఇలాంటి టీవర్క్స్ వ్యవస్థలు, టీహబ్ అనేది సాఫ్ట్వేర్, టీహబ్ అనేది హార్డ్వేర్. సో ఇలాంటి వ్యవస్థలు మనం పెరిగామంటే ఒక ఆలోచన వచ్చి మన సొంతంగా మనం ఒక స్టార్టప్ అని నిర్వహిస్తాం.
ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చెప్తారు మీ గురించి, వాళ్ళ హ్యాపీనెస్ ఏ విధంగా? సో మా పేరెంట్స్ హ్యాపీనెస్ అంటే ఏమి ఉండదండి అంతవరకు. వాళ్ళకి చేయాలని ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మా నాన్నగారికి కూడా నేను గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటాను. కానీ తనకి ఎందుకంటే మా నాన్న కూడా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థలో మంచిగా చూద్దాం అనుకుంటున్నారు. కానీ పోలీస్ సపోర్ట్ కూడా మంచిగా ఉంది మా నాన్నకు కూడా. ఆయన బాగా కష్టపడతాడు. కానీ అయినా నేను ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్, ఈ బిజినెస్ మైండ్ సెట్లో ఎందుకు వచ్చానంటే, నా నుంచి ఏదైనా 10 మందికి జాబ్ రావచ్చు. నా నుంచి ఎవరన్నా మంచిగా ఒక వర్క్ చేయవచ్చు. లేకపోతే నా నుంచి చాలామంది నేర్చుకోవచ్చు. ఫైనల్గా మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? సో నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే, నా స్టార్టప్కు నేను ఒక మంచిగా వ్యవస్థ గ్రో చేసి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. తర్వాత కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ స్టోరీగా ఉంటున్నాను నేనైతే అందరికీ. ఏదో నేను చేసిన వరకు మీరు చేయలేను కాదు, మీరు కూడా చేయగలుగుతారు. అండ్ ఎవరన్నా చేయగలుగుతారు ఇదైతే. సో చూస్తున్నారు కదా, పట్టుదల కృషి ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని హేమంత్ చెప్తూ ఉన్నారు. నేటి తరం యువత ఎవరైతే ఉద్యోగాల వెతుకులాటలో ఉన్నారో, ఉద్యోగాలని వెతకడం కాదు, తామే ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి. వారందరికీ కూడా హేమంత్ లాంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.